దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, మీ కుటుంబము హ్యాపీగా ఉండాలంటే, ఈ కుటుంబం అనేది భూమి మీద ఉండాలని, కుటుంబ వ్యవస్థాపను దేవుడు ఏర్పాటు చేశాడు. సంతానము కలిగి ఉండాలని దేవుడు నిర్ణయించాడు, ఆలోచించాడు, స్థిరపరిచాడు. దానిని అమలుపరిచిన వాడు దేవుడే. ఆ దేవుడే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాశాడు. ఏంటంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చూడండి, దేవుడు యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి. అనగా దేవుడు ఒంటరిగా ఉండేవాడు. దేవుడు ఎలాంటి పెళ్లి చేసుకోలేదు. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని పరిపాలించడానికి, వారి బాగోగులు చూడడానికి ఈ సృష్టిని సృష్టించి, ఆయన దేవుడుగా, ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉండేది. తను ఆలోచన చేసి ఈ యొక్క నరుని మనం ఈ భూమి మీద చేద్దాము అన్న ఆలోచనతో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించి 6వ దినమున నరుని చేసినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆ నరుని కూడా మట్టిలో నుండి తాను తయారు చేశాడు. ఆత్మ ఆ యొక్క మనిషి లోపల ఊదగానే తాను మాట్లాడడము, తనలో ప్రాణము రావడం జరిగింది. ఆత్మ ఉన్నంత వరకు తాను మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే తాను శూన్యం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక నరుడికి సాటి సహాయము కావాలని ఆయన ఉద్దేశించాడు. ఆయన యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆయన ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థను స్థాపించాడో అప్పటి నుండి ప్రారంభమైంది, ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. తను ఎంత జ్ఞానము కలిగిన వాడో, ఆయన ఎంత ముందు జాగ్రత్తలు కలిగి ఈ యొక్క కుటుంబ వ్యవస్థను స్థాపించాడో మనము ఈ వాక్యంలో చూడగలుగుతున్నాం. స్త్రీయే కానీ పురుషుడే కానీ ఒంటరిగా ఉండడము, వాళ్ళ ఏజ్ వచ్చిన తర్వాత దేవుడు అది ఒక జంటగా చేయాలన్న ఆశ కలిగి ఆయన కలుపుతూ ఉంటాడు. ఆ జంట కలవడానికి ఎంతో మందిని స్త్రీలు పురుషులను చూస్తూ ఉంటారు, పురుషులు స్త్రీలను చూస్తూ ఉంటారు. చూడగానే అయిపోతుందా అండి సంబంధం? సెటిల్ అవుతుందా? నో 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 నో, అట్లా కాదు. దేవుడు ఎవరికి సాటి సహాయంగా ఉండాలో వారినే ఆయన నిర్ణయిస్తాడు. అనగా చేసుకునే వ్యక్తి దేవుని మీద ఆధారపడాలి. చూడండి, సొంత నిర్ణయాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకొని, అయ్యో నాకు సాక్ష్యం సరిగా లేదు కదా అని అనుకునేవారు వివాహం అయిన తర్వాత బాధపడుతూ ఉన్నారు. అలా ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క నిర్ణయాన్ని కోరినవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా జరిగిన కుటుంబంలో సమాధానము, నెమ్మది, సంతోషం, ఆశీర్వాదం దేవుడిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే సాటి సహాయమైన వారిని వాని కొరకు ఏర్పాటు చేశాడు. ఇట్స్ నౌ హౌ బిగ్ ద హౌస్ ఈజ్, ఇట్స్ హౌ హ్యాపీ ద హోమ్ ఈజ్. చూడండి, సంతోషం గల కుటుంబం కావాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లకాలం నిలుస్తుంది. మనుషుల ఆశీర్వాదం కొద్ది కాలమే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
కుటుంబం ఎంత సంతోషంగా సమాధానంగా ఉండడము అనేది చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబాలు దేవుడు స్థాపిస్తున్నాడు, కానీ కుటుంబాలలో నెమ్మది ఉండడం లేదు, కుటుంబంలో సమాధానం ఉండడం లేదు, కుటుంబంలో సంతోషం ఉండడం లేదు. కారణం దేవుని ఆశీర్వాదం, దేవుడు వారిలో లేడు. అందుకే ఆ కుటుంబాలు చిన్న భిన్నంగా ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో సహకరించుకునే వాళ్ళు, ప్రేమించుకునే వాళ్ళు, సహాయం చేసుకునే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు కొదవైపోతే దేవుడు ఇష్టపడడు. దేవుడు ఎంత మాత్రం ఇష్టపడడు. కనుక దేవుని బిడ్డలారా, జీవించడానికి ఒక కుటుంబం వ్యవస్థాపను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రభువులో ప్రతిదినం మనం దేవునిలో ప్రార్థనలో గడపాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవుడు కార్యాలు కొనసాగించాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు, కానీ సైతానుడు ఆ విధంగా ఆశపడడు. దేవుని యొక్క కార్యాలను డిస్టర్బ్ చేయాలని వాడు ఆశపడుతూ ఉంటాడు. దేవుడేమో దేవుని కార్యాలను జరిగించాలని ఆశపడుతూ ఉంటే, సైతానుడు అడ్డంకులు, శోధనలు, ఆటంకాలు తీసుకురావాలని వాడు ఆర్భాటిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామంలో వాడే కూలిపోతాడు, మనదే గెలుపు. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం. కుటుంబంలో కలిసి ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. నూతనంగా జతపరచబడ్డ వారి కొరకు మరియు జతపరచబడ్డ వారి కొరకు ఈ మాటలు దేవుడు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని కోరుతూ ఉన్నాను. మొదటిది, క్షమించే ఇల్లుగా ఉండాలి. ఎలా? మనసారా. క్షమించే ఇల్లుగా ఉండాలి మనసారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మాథ్యూ 6th chapter 14th verse. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూడండి, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? మనము మనుషుల యొక్క అపరాధములను క్షమించాలి. ప్రభువును నమ్మినవారు, ప్రభువుకు హత్తుకొని ఉన్నవారు ఏం చేయాలట? క్షమించే మనస్సు కలిగి ఉండాలి. ఇంట్లో కుటుంబంగా సిద్ధపడ్డ తర్వాత తల్లిదండ్రులైన వారు, లేకపోతే అత్తామామలు ఒకరి ఎడల ఒకరు క్షమించే గుణము కలిగి ఉండాలి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సుతో, హృదయముతో మనము క్షమించాలి. మనస్సుతో హృదయపూర్వకంగా క్షమించాలి. నోటితో క్షమించుడు అనడం కాక ఈ విధముగా మనసారా క్షమించాలి. చాలామంది నోటితో క్షమించేశానండి అని అంటారు, మనసుతో క్షమించరు. నోటితో అంటారు కానీ మనసులో మాత్రం అదే విధంగా కోపం పెట్టుకుంటారు. మనసుతో క్షమించాలి, హృదయంతో క్షమించాలి. అప్పుడే ఆ క్షమాపణకు సరి అయిన జవాబు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ భర్తను నీవు క్షమిస్తున్నావా? ఓ భర్త, నీ భార్యను నీవు క్షమిస్తున్నావా? వివాహమైన వారి ఒకవేళ ఆ విధంగా క్షమించకపోతే నీ పరలోకపు తండ్రి అనగా దేవుడు మిమ్మలను క్షమించడు.
మిమ్మలను క్షమించడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వింటున్న మీకందరికీ కూడా మీరు కుటుంబాలుగా మరి ఉంటూ ఉన్నారు. కాబట్టి మీ కుటుంబంలో ఈ క్షమాపణ అనే గుణము కలిగి మీరు ఉండాలని ప్రభువు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, క్షమించడం అనేది ఒక గొప్ప వరం. హల్లెలూయా. క్షమించడం అనేది ఒక గొప్ప దేవుడిచ్చిన వరం. ఒక భక్తుడు ఈ విధముగా అన్నాడు, సున్నిత మనస్సు గలవారు బుద్ధిహీనులు కారు. సున్నితంగా ఎవరికైతే మనసు ఉంటుందో వారు బుద్ధిహీనులు కారు. వారికి తెలుసు ఎదుటి వారు తమకు కీడు చేశారు అని. మంచి మనసు కలిగిన వారికి తెలుసు ఎదుటివాడు కీడు చేశాడు నాకు అని. అయితే ఏం చేస్తున్నాడు? అయినా వారు మరలా క్షమిస్తూనే ఉంటారు. వారి హృదయము ఆనందంగా ఉంటుంది. చూడండి, ఎదుటివాడు కీడు చేస్తున్నాడు, ఎదుటివాడు ఏదో ఒక శత్రుత్వం కలిగి జీవిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఇతడు ఏం చేయాలి అంటే మరలా అతన్ని క్షమించాలి. హల్లెలూయా. ఆ గుణం మనకుండదు. అయినా వాక్యము చెప్తుంది, ఒక భక్తుడు అన్నాడట, మరలా క్షమిస్తే ఎవరికండి ఆనందం వస్తుంది? క్షమించిన వాళ్లకు సంతోషము దేవుడు క్షమించిన వాళ్ళకి ఇస్తాడు. అబ్బా, నేనైతే ఏం తప్పు చేయలేదు, నేను క్షమించేశాను. అతడు కీడు చేస్తే తిరిగి అపాయము అతనిని పట్టుకుంటుంది. నీవు మాత్రము క్షమించాలి. అది మంచి గుణము కలిగిన వారే ఈ పని చేస్తారే తప్ప వేరే ఎవరు చేయలేరు. సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. దే నో వాట్ పీపుల్ డిడ్ టు దెమ్, బట్ ద ఫర్గివ్ అగైన్ అండ్ అగైన్ బికేమ్ దే హ్యావ్ బ్యూటిఫుల్ హార్ట్స్. చూడండి, మంచి మనస్సు గలవారు, మంచి హృదయస్తులు వారు ఏం చేస్తారంట? క్షమిస్తారు. వారు కీడు మనకు చేసిన, వారు మన మీద ఏమైనా అనుకున్నా వారు హృదయపూర్వకముగా వారిని క్షమిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ సంతోషం ఎవరికో కాదు, ఆ క్షమాపణ కోరుతున్న వారికే ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనేసి మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు. మీ ఇంటి వారు కీడు అనగా తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్పు ఉపదేశము చేయాలి, కానీ వారి మీద కోపము కక్ష పెట్టుకోకూడదు. మీ ఇంట్లో ఎవరైనా మీ మీద తప్పుగా మాట్లాడితే మీరేం చేయాలి? వారి మీద కోపం పెంచుకోవద్దు, వారి మీద ద్వేషం పెంచుకోవద్దు, వారిని క్షమించి మర్చిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు రాత్రి 10 గంటలకు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఈ సంగతులు సంఘస్థులకు అందరికీ చెప్పు అని దేవుడు అన్నాడు. అన్నప్పుడు సరే ప్రభు అని నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలు ఈరోజు తెలియజేస్తున్నాడు. బలహీన మనస్సు గలవారు పగ తీర్చుకుంటారు, బలమైన అనగా మంచి మనస్సు గలవారు క్షమిస్తారు. హల్లెలూయా. ఏంటంట? బలహీన మనస్సు గలవారు పగ తీర్చుకుంటారు, బలమైన అనగా మంచి మనస్సు గలవారు క్షమిస్తారు. తెలివైన మనస్సు గలవారు అట్టి వాటిని పట్టించుకోరు. తెలివైన మనస్సు కలిగిన వారు అట్టి వాటిని పట్టించుకోరు. చాలామంది పట్టింపులు చాలా ఎక్కువ. నన్ను ఇట్లా అన్నది, నన్ను ఆయన ఇట్లా అన్నాడు, మా అమ్మ ఇట్లా అన్నది, మా నాన్న ఇట్లా అన్నాడు, మా ఆయన ఇట్లా అన్నాడు, నా భార్య ఇట్లా అన్నది అని చాలామంది ఇట్లా అన్నది, అట్లా అన్నది, ఇట్లా అన్నది అని దాన్ని పట్టించుకుంటూ ఉంటారు. అలా పట్టించుకోవద్దు. అలాంటి వారు ఎలాంటి వారంట? తెలివైన వారు. పట్టించుకునేవారు పనికిరాని వారు. పట్టించుకొని
పట్టించుకోవద్దండి, ఈజీగా తీసుకోవాలి. నాకు ఎంత పెద్ద టెంప్టేషన్ వచ్చినా, శోధన వచ్చినా నేను పట్టించుకోను. మొన్న రాత్రి 5 గంటల వరకు ఎఫ్తా వాళ్ళను వదిలేసి వచ్చినాము. మార్నింగ్ 9 గంటలకు మళ్ళీ ప్రార్థనకి వెళ్ళిపోయినా, బోడుప్పల్. ఆ బ్రదర్ అక్కడ వాళ్ళు అంటున్నారు, ఏం పాస్టర్ నిన్ననే పెళ్లి చేసినావు, ఇయ్యలే ప్రార్థనకు వచ్చేసినావు. నేను అదే ఇదే ఇది నాకు చాలా ప్రాముఖ్యమైంది. పెళ్లి ఏంది చేసేసిన, అయిపోయా. అరే ఏం చింత లేకుండా మంచిగా ఫ్రీగా వచ్చి కూర్చున్నావు. పట్టించుకోను నేను, దేవుని పట్టించుకుంటే ఎక్కువ. హల్లెలూయా. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు వీక్ పీపుల్ విల్ రివెంజ్, స్ట్రాంగ్ పీపుల్ విల్ ఫర్గివ్, ఇంటెలిజెంట్ పీపుల్ విల్ ఇగ్నోర్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందువలన మనము తెలివి గల వారముగా ఉండి క్షమించి పట్టించుకోకుండా ఉండాలి. ఎవరినైనా సరే తప్పు చేసినప్పుడు, సరిదిద్దినప్పుడు మనము సరి కావాలి. అరే పట్టించుకోవద్దు అన్నాడు పాస్టర్ అని చెప్పి ఏ తప్పులు చేసినా పట్టించుకోకుండా ఉంటే అది నీకే ప్రమాదం. అట్లా కూడా ఉంది మరి. కాబట్టి దేవుని పనిలో మనం ఏదైనా తప్పు చేయకుండా చేస్తే దాన్ని పట్టించుకోవద్దు, మనసులో బాధ పెట్టుకోవద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున క్షమించే ఇల్లుగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నాడు. రెండవది, కష్టపడి పని చేయాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. Proverbs 12th chapter 24th verse. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూడండి, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటారో వారు ఏలుబడి చేస్తారు. ఇప్పుడు అనురాధ సిస్టర్ చదువుతూ ఉంటుంది. ఆమె చదివేటప్పుడు వేరే వాళ్ళు చదివితే ఆమెకి ఏమనిపిస్తుందండి? సంతోషం అనిపిస్తుందా? లేదు. అలాగే ఎదురువాడి ఏలుబడి చేస్తాడు. అలా కాకుండా వాక్యం ఏం చెప్తుందో చూడండి. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. రెగ్యులర్గా చదివేటోళ్ళు చదివితేనే దానికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఎందుకు? ఆమెకు ప్రత్యేకంగా మైక్ ఇవ్వబడింది. ఆమె చదివితేనే రికార్డింగ్ అవుతుంది. వేరే వాళ్ళు చదివితే రికార్డింగ్ కాదు. మళ్ళీ మా శ్యామ్ ఏం చేస్తాడు? మళ్ళీ చదివిపిస్తాడు. ఎందుకంటే అది రికార్డింగ్ కాలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరులు ఏం చేస్తారు? వాళ్ళకి పని అప్పుడప్పుడు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయరు కనుక అప్పుడప్పుడు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు చెయ్యరు కనుక. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రతి రోజు శ్రద్ధగా ప్రార్థించాలి. ప్రతిరోజు శ్రద్ధగా ప్రార్థించాలి. మా ఇంటి వారము అలా చేస్తాం, శ్రద్ధగా ప్రార్థన చేస్తాం. వాక్యం చదివే వారిగా ఉండాలి. వాక్యం చదువుతాం. ఉదయంన ముఖము కడగగానే వాక్యం చదువుతాను. నేను ఏమీ పుచ్చుకోను. ముఖం కడగగానే ఫస్ట్ ఏం చేస్తాను? వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, మంచి నీళ్లు కూడా త్రాగను. మొదట వాక్యం అనే ఆహారాన్ని నేను భుజిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున ఈ యొక్క చక్కటి మాటలను మనకు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఏ కష్టం చేసినా లాభం ఉంది. కష్టపడి పని చేస్తే దాంట్లో ఏముంటుందండి? లాభం ఉంటుంది. కాబట్టి ఆ మేలు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు సంతృప్తి కలిగి ఉంటావు. ఎప్పుడు? నీవు కష్టపడ్డ దానికి లాభం వచ్చినప్పుడు దాంట్లో నీవు సంతృప్తి కలిగి ఉంటావు. ఎందుకు? నేను కష్టానికి
ప్రతిఫలం దేవుడిచ్చాడు. నెల రోజులు కష్టపడతారు, దానికి జీతము అతడు ఇవ్వకపోతే తిరగబడతారు కదా. జీతం ఇవ్వకపోతే తిరగబడతారు. ఎందుకు? నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి. నాకు ఇస్తానన్నావు నువ్వు, 2 రోజులు అయిపోయింది, బ్యాంక్లో చెక్ పడలేదు, నా అకౌంట్లోకి డబ్బు రాలేదు. నిజమే, అడుగుతాం. కాబట్టి కష్టానికి ప్రతిఫలము ఖచ్చితంగా మనము పొందుకోవాలని మరి దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. బైబిల్ వాక్యం చదువుతూ నీవు భక్తి చేసినా అది గొప్ప లాభం కలుగుతుంది. హల్లెలూయా. భక్తి చేసి బైబిల్ చదివితే దానికి లాభం ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్ చదువుతలేవేమో, ఈరోజు అశ్రద్ధ చేస్తున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదవండి. కొన్ని రోజుల్లో దేవుని వాక్యము మీ చేతిలో ఉండకుండా పోతుంది. నేడే నీవు వాక్యం చదివే దినం, రేపు ఆ దినం రాకపోవచ్చు. కాబట్టి నీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉండగానే నీవు వాక్యాన్ని చదువుకోవాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. దేవునికి ప్రార్థిస్తూ కొత్త ఆలోచనలు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. బైబిల్ చదువుతూ ఉంటే కొత్త ఆలోచనలను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ ఆలోచనలను మనం కలిగి ఉండాలంటే మనము ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆర్థిక సమస్యల నుండి విడుదల ఇస్తాడు. నీకు డబ్బు సమస్య ఉందా, అప్పు సమస్య ఉందా, దేవుడు విడుదల ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ యొక్క మాటలను ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. డబ్బు ఒత్తిడి నీ ఆరోగ్యమును పాడు చేస్తుంది. ఈ డబ్బు ఒత్తిడి వల్ల ఏమవుతుందండి? ఆరోగ్యము పాడైపోతుంది. ఆలోచనలు ఎక్కువ కాబట్టి ఆరోగ్యం మీద దెబ్బ పడుతూ ఉంటుంది. కనుక మనము దేవుని మీద నమ్మకము ఉంచితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ఆగిపోయేటట్లు చేయడు. అందుకే మనం దేవునికి ప్రార్థన చేస్తుండాలి. దేవుని బిడ్డలారా, ఆయన నడిపించే దేవుడు. ఎప్పటి వరకు నడిపిస్తాడు? నీ కుటుంబ వ్యవస్థ స్థాపించబడినప్పటి నుండి నిన్ను అంతము వరకు నడిపించే దేవుడు, నీ చెయ్యిని విడువని దేవుడు. హల్లెలూయా. కనుక ఆయనను మనము ప్రార్థిస్తూ దేవుని వాక్యం చదువుతూ నడవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ప్రశ్న. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపవు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ నుండి ఎవరు నిన్ను ఎడబాపలేరు. ఆయన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఈరోజు క్రీస్తు ప్రేమలో, యేసయ్య ప్రేమలో నీవు ఉంటే నిన్ను విడదీసేవారు ఎవరూ ఉండరు అని ఈ మాటల ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాను. ఎవరైనా సరే, వివాహం చేసుకున్న వారైనా సరే, వివాహం చేసుకొని వారైనా సరే, నీవు క్రీస్తు నుండి వేరే కాకుండా ఉండాలంటే ఆయన ప్రేమలో ఉండాలి, యేసయ్య ప్రేమలో ఉండాలి. అప్పుడు నీకు ఇవన్నీ ఏ వచ్చినా కూడా నీకేమీ కాదు. లేఖనం ఈ విధంగా ఉంది. ఎటువంటి పరిస్థితిలోనూ నీవు ఉన్నా, నీకున్న నమ్మకమైన దేవుడు మన దేవుడు. స్థితిగతులను మార్చగలడు. హల్లెలూయా. మన స్థితిగతులను మార్చే దేవుడు మరి మనకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతూ మరి 2 విషయాలను తెలియజేస్తాడు. 3వ విషయం, కలిసి ప్రార్థించాలి. 3వది కలిసి ప్రార్థించాలి. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, యేసుక్రీస్తుతో మాట్లాడక ముందు ఏ వ్యక్తితో కూడా మాట్లాడను. యేసుక్రీస్తుతో మాట్లాడక ముందు ఏ వ్యక్తితో ఆయన మాట్లాడాడట. మోకాళ్ళ మీద మోకరింపకుండా చేతిలో ఏ పని చెయ్యను. చేతితో ఏ పని చేయడంట? మోకరించి దేవునికి ప్రార్థించకుండా, అనగా వాక్యం చదవకుండా ఎవరితో మాట్లాడడు, ప్రార్థన చేయకుండా ఏ పని చెయ్యడు. దాని అర్థం
అలాంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీవు ఆశీర్వదింపబడాలి అని అంటే ఈ విధంగా నీవు చేయాలి. బైబిల్ చదవకుండా ఏది చదవను. ఈవెన్ దో న్యూస్ పేపర్ ఆల్సో. న్యూస్ పేపర్ చదువుతుంటారు, బైబిల్ చదవకపోతే న్యూస్ పేపర్ పెట్టుకొని చదువుతుంటారు చాలామంది. నేను న్యూస్ పేపర్ తెస్తా, కానీ వాక్యం చదివిన తర్వాతనే దాన్ని చదువుతా. అనగా దేవుని వాక్యంలో ఉన్న న్యూస్ కన్నా అది గొప్పది కాదు. అవన్నీ జరుగుతాయని బైబిల్లో రాసి ఉంది ముందే. కాకపోతే నేను ఎక్కడ జరిగింది, ఏమేం జరుగుతుందో నేను అవి చూస్తాను. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలను మాట్లాడుతూ మరి ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో, ప్రార్థన ద్వారా పాతాళము గడగడా వణుకుతుంది. ప్రార్థన చేస్తే పాతాళంలో గడగడా వణుకుతుంది. కాబట్టి దేవుని కలిగిన వారే ఈ పని చేయగలుగుతారే తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి అంతటికి కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఈ యొక్క కార్యాన్ని అద్భుతంగా జరిగించాడు. దేవుడు మన పక్షమున గొప్ప కార్యము చేయును. కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. ఎప్పుడైతే కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉంటుందో మనం గొప్ప కార్యాలను చూడగలుగుతాం. గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. 4వది, సంతృప్తి కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ప్రైజ్ ది లార్డ్. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే అని భక్తుడు అంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వచనంలో. అనగా గాలికై ప్రయాసపడినట్టే. ఒకప్పుడు ఎన్నో లేవు, కానీ దేవుడు రెట్టింపు దయచేశాడు గనుక దాంట్లో మనం సంతృప్తి కలిగి ఉండాలి. కొంతమంది ఉన్నారు కానీ అనుభవించలేక అసంతృప్తితో ఉంటున్నారు. దేవుని ఆరాధనకు వస్తే పాటలు, వాక్యము, చప్పట్లు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొద్దిసేపు వాక్యం వింటే బాగుంటుంది, ఇంకా బ్రదర్ ఎలాంటి సంగతులు చెప్తాడో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగాయో చెప్తాడో అని ఆశ కలిగి ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉంటేనే మనకు సంతోషం. లేకపోతే మనకు ఆ సంతోషం ఉండదు. నీ గురిని చేరే క్రమములో ఎన్నో అవరోధనలు వచ్చినా కూడా అసంతృప్తి ఉండకూడదు. అరే, నాకు ఇట్లాంటి శోధన వచ్చింది, నాకు ఇట్లాంటి బాధ వచ్చింది అని అవరోధనలు మనకు ఉండకూడదు, అసంతృప్తి మనకు ఉండకూడదు. అవి వచ్చినా మనం తృప్తి కలిగి ఉండాలి. అందుకే వాక్యం అంటుందన్నమాట, మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కంటే ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. అందుకే ఏదైనా జ్యూస్ తీసుకొచ్చారు అనుకోండి మీ ఎదుట, కొంతమంది ఏం చేస్తారు, వద్దులేండి తర్వాత తాగుతా, వద్దులేండి తర్వాత తాగుతా అంటారు. అక్కడక్కడ అందరికి పంచేస్తారు, అంత కథమైపోతుంది. నాకు జ్యూస్ రాలేదు, అయ్యో నాకు జ్యూస్ రాలేదు. వచ్చినప్పుడేమో వద్దన్నావు, అయిపోయినాకనేమో కావాలంటే ఏడ దొరుకుతుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మనము వినియోగించుకోవాలి.
అదనమాట దేవుడు చెప్పేది. నీ గురిని చేరే క్రమంలో ఎన్నో అవరోధనలు వచ్చినా కూడా అసంతృప్తికి లొంగవద్దు. దేవుని కృపలో స్థానము గలవారని అనుకోవాలి. దేవుని స్థలంలో మనకు ఒక స్థానము కలిగి ఉన్నదని మనము అనుకోవాలి. అడియాశలు మీద నీ మనస్సు పోనివ్వద్దు. దేవుడు నీ కొరకు మేలైన రోజు సిద్ధపరిచున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మేలైన రోజు సిద్ధపాటు చేశాడు. నీవు అనుకోవద్దు నాకు అట్లాంటిది వస్తుందో రాదో, అలాంటి దినం వస్తుందో రాదో, అలాంటి సంతోషం వస్తుందో రాదో. గాడ్ విల్ గివ్ డెఫినెట్లీ హ్యాపీనెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందరూ ఏడవాలా, నన్ను నమ్మిన వారే నవ్వాలా అని లేదు. అందరికీ సంతోషాన్ని ఆయన ఇచ్చే దేవుడు యేసయ్య దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలనగా సంతృప్తి కలిగిన జీవితాన్ని అవలంబించుకునే హృదయాల్లో పూర్వకముగా దేవుని నామమును ఘనపరచడం అలవాటు చేసుకున్నప్పుడే దేవుడు ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మాటలను మనకు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 5వది, మానక దేవుని సన్నిధికి రావాలి. 5th వన్, మానక దేవుని సన్నిధికి రావాలి. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనం. Psalms 122 1st verse. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరందరూ కూడా మనము చర్చ్కి వెళ్దాము అన్నప్పుడు మీరందరూ ఏం చేయాలా? సంతోషించాలా. దేవుని మందిరానికి వెళ్దాము ఆదివారము అని అన్నప్పుడు మనము సంతోషించాలి. మీకు తెలియకుండా వేరే వాళ్ళు చెప్తుండొచ్చు. అయ్యో, కొంతమంది అంటారు, అయ్యో ఇలా ఆదివారం లెక్కనే ఉన్నది, వేరే టైంలో ఆదివారం లెక్కనే ఉన్నది అని అంటారు. ఆదివారం ఆదివారమే, శనివారం శనివారమే, సోమవారం సోమవారమే కదండి. ఆదివారం శనివారం కాదు, శనివారం సోమవారం కాదు. ఏ దినమో అదే. పరిశుద్ధ దినాన్ని గుర్తించి ప్రభువును మహిమపరిచే వారంగా ఉండాలి. ఎలా రావాలంట? పరిగెత్తుకొని రావాలి దేవుని మందిరానికి. నీ తీర్మానము ఇలా ఉండాలి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము, అనగా దేవుని మందిరానికి వెళ్ళదము. మానక ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు రావాలి అనగా వెళ్ళాలి. అదే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. Psalms 14th chapter 1st verse. మనుషులు ఎలా అనుకుంటారో చూడండి. దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. చూడండి, దేవుడు లేడని కొంతమంది అనుకుంటూ ఉంటారట. అనగా వాళ్ళు ఏమంటారంటే, చర్చికి వెళితేనే దేవుడు ఉంటాడా, ఇంట్లో లేడా, టీవీలో కనిపిస్తున్నాడు కదా, పాస్టర్ వాక్యం చెప్తున్నాడు కదా, చర్చ్కే ఎందుకు వెళ్ళాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు, తయారైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ టీవీలను చూసుకుంటా ఇండ్లలో ఉండకండి. అవి మొన్న వచ్చినాయి, కానీ దేవుని మందిరము దేవుడే స్థాపించాడు. హల్లెలూయా. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ ఎఫ్తా యొక్క చర్చ్ 236 సంవత్సరాలైంది ఆ చర్చ్ కట్టి. అంత పురాతనమైన ఆలయం ఎందుకు కట్టారండి? జంతువులు పశువులని పోయి కూర్చోడానికా? మనుషులమైన మనము పోయి దేవుని ఆరాధించడానికి కట్టారు. హల్లెలూయా. ఎంత శ్రమించి కట్టారంటే అంత శ్రమించి కట్టారు ఆ రోజుల్లో. ఈరోజు మామూలు ఒక ఇల్లు కట్టాలంటే, ఒక ఏదైనా పని చేయాలంటే ఎంతో డిస్టర్బెన్స్, ఎంతో ఆటంకం.
కానీ ఆ రోజుల్లో అంత కష్టపడి దేవుని మందిరాన్ని వారు నిర్ణయించారు, మనమందరం వెళ్ళి దేవుని ఆరాధించడానికి. కాబట్టి ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలి. కొంతమంది అంటారు అన్నమాట, చర్చికి వెళ్తేనే ఉంటాడా దేవుడు, ఇక్కడ లేడా? సర్వంతర్యామి అంతటా ఉంటాడు, కానీ పరిశుద్ధ దినమున మాత్రం మందిరానికి వెళ్ళాలి, దేవుడు మీతో మాట్లాడతాడు దేవుని సేవకునితో. కనుక మనము వినడానికి వెళ్ళాలని మరి దేవుడు ఈ మాటలు సెలవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు ఎవరు? అలా చెప్పేవారు. చర్చికి వెళ్తేనే దేవుడు ఉంటాడా, మందిరంలో కూర్చుంటేనే దేవుడు ఉంటాడా? అలాంటి వారు ఎలాంటి వారంట? చెడు కార్యములు చేసేవారు, అసహ్య కార్యములు చేసేవారు, చెడిపోయిన వారు అలా మాటలు అంటారు. దైవ కార్యములు నీవు గురించి ఆయన సన్నిధికి ఎప్పుడు అసహించుకోవద్దు, ఆయన సన్నిధిని సహవాసంను దూరం చేసుకోవద్దు. చూడండి, ఆయన సన్నిధిలో సహవాసం ఉంటుంది, కాబట్టి ఆ సహవాసాన్ని, సంఘాన్ని మనము ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. సంఘానికి దూరమైనవంటే సంఘస్థులందరూ కూడా వెలివేస్తారు, ద్వేషిస్తారు, అతనితో మాట్లాడరు, ఆమెతో మాట్లాడరు. ఎందుకంటే ఈమె చర్చ్ మెంబర్ కాదు, ఈమె ఎప్పుడో మెరుస్తుంది వెళ్ళిపోతుంది, ఈమెతో మనకేం పని? ఈమె ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత ఏం చేసినా అవసరం లేదు. ఆమె దేవునికి దగ్గరగా లేదు, ఆమె వేరేగానే ఉంటుంది, ఆమె వెరైటీగానే ఉంటుంది. కాబట్టి ఆ వెరైటీ తోటి మనం ఎందుకు జత? మన సంఘస్థులతో మనం సహవాసము చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును, సంఘాన్ని దూరం చేసుకోవద్దు. అదే కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం, Psalms 95 7th verse. నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ప్రైజ్ ద లార్డ్. రండి చర్చికి. మనం ఎవరిని నమస్కరిద్దాం? దేవునికి సాగిలపడి నమస్కారము చేద్దాం. హల్లెలూయా. ఎక్కడ చేద్దాము? దేవుని మందిరములో చేద్దాం. దేవుని మందిరములో మనము సాగిలపడి నమస్కారము ఆయనకు చేద్దాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. నీకు మేలు కలగాలంటే దేవుని మందిరానికి రావాలి, ఆయన మాటను వినాలి. అప్పుడు నీవు ఆ విధంగా చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. వాక్యం ఏమంటుంది? దేవుడు వాక్యం ఏమంటుంది? రండి మనము ఆయన ముందర, ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదము. నిజమే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆశీర్వాదం పొందాలి అనుకుంటే నీవు మందిరము నాకు తప్పనిసరిగా వెళ్ళాలి, అనగా రావాలి. అప్పుడు అద్భుత కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు, ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు. కనుక ఈ రోజున దేవుడు మరి మీ పట్ల ఆశీర్వాద కార్యాలు జరిగించాలంటే నీవు ఈ 5 సూత్రాలను పాటించాలి. నేను చక్కగా 5 మాటలు మీకు తెలియజేశాను. మొదటిది, క్షమించే ఇల్లుగా ఉండాలి మనసారా. రెండవది, కష్టపడి పని చేయాలి. మూడవది, కలిసి ప్రార్థించాలి. నాలుగవది, సంతృప్తిగా ఉండాలి. ఐదవది, మానక దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. ఈ 5 సూత్రాలు మీ కుటుంబంలో ఉంటే మీకు సంతోషము, ఆశీర్వాదము, ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని కృప మీకు తోడయుండును గాక. మే గాడ్ బ్లెస్ యూ.